నీతిని ప్రసాదించి పిమ్మట పరిశుద్ధపరచడం. రైచియస్నెస్ గ్రాంటెడ్, దెన్ సాంక్టిఫికేషన్. ప్రియమైన సహోదర సహోదరీలారా, మనం ఈ లోకంలో ఎలా జీవించాలి అనే దానిపై అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో మనకు ఎంతో స్పష్టమైన వివరణ ఇచ్చారు. దేవుడు మనకు నీతిని కేవలం దయతో ప్రసాదించాడు. అంటే మనం చేసిన మంచి పనుల వల్ల కాదు, మనం అర్హులం కాకపోయినా దేవుడు మనల్ని నీతిమంతులుగా ప్రకటించాడు. ఇది మన విశ్వాసం ద్వారా మనకు లభించిన గొప్ప బహుమతి. అయితే ఇది అక్కడితో ఆగిపోదు. నీతిమంతులుగా తీర్చబడిన తరువాత మనం పరిశుద్ధపరచబడాలి. ఇది ఒక ప్రక్రియ. మనం క్రీస్తుతో ఐక్యమైనప్పుడు మన పాత జీవితం చనిపోయి నూతన జీవితం మొదలవుతుంది. ఈ నూతన జీవితంలో మనం దినదినం పరిశుద్ధతలో వృద్ధి చెందాలి. పాపముతో ఉండే సంబంధము మరియు పాపమందు నిలిచియుందుమా? రిలేషన్షిప్ విత్ సిన్ మరియు షాల్ వి కంటిన్యూ ఇన్ సిన్? ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. మనం నీతిమంతులుగా తీర్చబడిన తరువాత కూడా పాపముతో ఉండే సంబంధము ఎలా ఉంటుంది? మరి పాపమందు నిలిచియుందుమా లేదా పాపము చేయడానికి బ్రతికియుందుమా? అస్సలు కాదు. క్రీస్తులో మనం చనిపోయిన తరువాత పాపానికి మనపై ఎటువంటి అధికారం ఉండకూడదు. పాత నిబంధనలో ఉన్న బానిసత్వం వలె మనం పాపానికి బానిసలుగా ఉన్నాము. కాని క్రీస్తు మనలను విడిపించాడు. కాబట్టి మనం పాపానికి మరణించాము. మన శరీరాలు పాపానికి పనిముట్లు కావు, కాని నీతికి పనిముట్లుగా ఉండాలి. మనలో ఇంకా పాపపు స్వభావం ఉన్నప్పటికీ మనం దానికి లొంగిపోకూడదు. మన ఇష్టానుసారం పాపం చేయడానికి మనం స్వేచ్ఛగా లేము. ఆచరణలో పరిశుద్ధపరచబడటం. శాంక్టిఫికేషన్ ఇన్ ప్రాక్టీస్. ఆచరణలో పరిశుద్ధపరచబడటమంటే ఏమిటి? ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు, మన దైనందిన జీవితంలో జరిగే వాస్తవం. మనం క్రీస్తుతో బాప్తిస్మం పొందినప్పుడు ఆయన మరణంలో పాలిభాగస్థులమయ్యాము. అలాగే ఆయన పునరుద్ధానంలో కూడా పాలిభాగస్థులమయ్యాము. అంటే మనం పాతపాపపు జీవితానికి చనిపోయి క్రీస్తుతో కలిసి నూతన జీవితాన్ని జీవిస్తున్నామని అర్థం. మన శరీర అవయవాలను నీతికి సాధనాలుగా సమర్పించాలి. పాపంపై విజయం సాధించడానికి మనకు శక్తి ఉంది. ఎందుకంటే మనమిప్పుడు పాపానికి బానిసలం కాదు, దేవునికి బానిసలం. ధర్మశాస్త్రముతో సంబంధము మరియు విశ్వాసి ధర్మశాస్త్రము కింద ఉన్నాడా? రిలేషన్షిప్ విత్ ద లా మరియు ఇస్ అ బిలీవర్ అండర్ ద లా. ఇప్పుడు ధర్మశాస్త్రముతో సంబంధము గురించి ఆలోచిద్దాం. విశ్వాసి ధర్మశాస్త్రము కింద ఉన్నాడా? కాదు. ధర్మశాస్త్రం మనలను పాపం నుండి విడిపించలేదు. వాస్తవానికి ధర్మశాస్త్రం పాపాన్ని మరింత స్పష్టంగా చూపించింది. ధర్మశాస్త్రం ఒక అద్దం లాంటిది. అది మురికిని చూపిస్తుంది, కాని శుభ్రపరచదు. మనం క్రీస్తులో ఉన్నప్పుడు మనం ధర్మశాస్త్రం నుండి విడిపించబడ్డాము. మనం ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కాదు, క్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా రక్షింపబడ్డాము. ధర్మశాస్త్రము పాపము అయినా మరియు ధర్మశాస్త్రము మరణాన్ని కలిగిస్తుంది. ఇస్ ద లా సిన్? మరియు ద లా బ్రింగ్స్ డెత్. అయితే ధర్మశాస్త్రము పాపము అయినా? కాదు. ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, నీతివంతమైనది, మంచిది. మరి సమస్య ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రము మరణాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తుంది, కాని దానిని అధిగమించే శక్తిని ఇవ్వదు. పాపం ధర్మశాస్త్రం ద్వారా జీవం పొంది మనలను మరణానికి నడిపించింది. మనలో ఉన్న పాపస్వభావం ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకుని మనలను బంధించింది. పరిశుద్ధపరచబడటంలో గల శక్తి మరియు విముక్తి పొందిన జీవితము. పవర్ ఇన్ శాంక్టిఫికేషన్ మరియు ద లిబరేటెడ్ లైఫ్. శుభవార్త ఏమిటంటే పరిశుద్ధపరచబడటంలో గల శక్తి ఉంది. మనకు విముక్తి పొందిన జీవితము ఉంది. మనం ధర్మశాస్త్ర బంధకం నుండి విడిపించబడ్డాము. ఇప్పుడు మనం ఆత్మచేత నడిపించబడతాము. ఆత్మ మనకు శక్తినిస్తుంది. పాపంపై విజయం సాధించడానికి మనకు సహాయపడుతుంది. పాపపు కోరికలు మనలను నియంత్రించలేవు, ఎందుకంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. ఎత్తించబడిన జీవితపు స్థాయి మరియు మహిమకు ఎదురుచూడబడిన జీవితము. ఎలివేటెడ్ లెవెల్ ఆఫ్ లైఫ్ మరియు ఎ లైఫ్ అవైటింగ్ గ్లోరీ. క్రీస్తులో మన జీవితం కేవలం పాపం నుండి విముక్తి పొందడమే కాదు, అది ఒక ఎత్తించబడిన జీవితపు స్థాయి. మనం దేవుని పిల్లలము. దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. మనం మరణ శరీరాల నుండి విడిపించబడతాము. అంతేకాదు, మనకు మహిమకు ఎదురుచూడబడిన జీవితము ఉంది. మనం భవిష్యత్తులో దేవుని మహిమలో పాలిభాగస్థులమవుతాము. ఈ లోకంలో మనమనుభవించే కష్టాలు, శ్రమలు రాబోయే మహిమతో పోల్చితే ఏమాత్రం కాదు. మూల్గు విరడుచుచున్న సృష్టి, మూల్గిడు క్రైస్తవుడు, మూల్గిడు ఆత్మ. గ్రోనింగ్ క్రియేషన్, గ్రోనింగ్ క్రిస్టియన్, గ్రోనింగ్ స్పిరిట్. ఈ ఎదురుచూపులో మనం ఒంటరిగా లేము. మూల్గు విరడుచుచున్న సృష్టి ఉంది. సృష్టి పాపానికి లోబడి ఉంది. అది విమోచన కోసం ఆశగా ఎదురుచూస్తుంది. మన క్రైస్తవులం కూడా మూల్గిడుతూ ఉన్నాము. మన శరీరాల విమోచన కోసం
దేవుని పిల్లలుగా సంపూర్ణ దత్తత కోసం ఎదురుచూస్తున్నాము. మన బలహీనతలలో ఆత్మ మనతో కలిసి మూల్గిడుతూ ఉంది. మన తరపున అర్ధనీయమైన మూలుగులతో విజ్ఞాపన చేస్తోంది. దేవుని సర్వాధిపత్యము మరియు రాబోవు మహిమకు అభయము. గాడ్ సావరెంటీ మరియు అష్యూరెన్స్ ఆఫ్ ఫ్యూచర్ గ్లోరీ. ఈ సమస్తంలో దేవుని సర్వాధిపత్యము స్పష్టంగా కనిపిస్తుంది. మన జీవితాల్లో జరిగే ప్రతిదీ దేవుని ప్రణాళికలో భాగమే. దేవునిని ప్రేమించేవారికి, ఆయన సంకల్పం ప్రకారం పిలువబడిన వారికి సమస్తము మేలుకొరకే జరుగుతుంది. ఆయన మనలను ముందుగానే ఎన్నుకున్నాడు, ముందుగానే నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు మరియు మహిమపరచబోతున్నాడు. ఇదే మన రాబోవు మహిమకు అభయము. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఎవరు మనకు విరోధంగా ఉంటారు? మన విజయానికి సహకారులు మరియు మన విజయానికి ఆధారముగల కో-వర్కర్స్ ఇన్ అవర్ విక్టరీ మరియు బేసిస్ ఆఫ్ అవర్ విక్టరీ. చివరగా మన విజయానికి సహకారులు ఎవరు? దేవుడే మన విజయానికి ప్రధాన సహకారి. క్రీస్తు మన కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, దేవుని కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏది మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరుచేయగలదు? శ్రమ, ఆపద, హింస, కరువు, వస్త్రహీనత, అపాయము, ఖడ్గము ఏవీయూ కాదు. ఈ సమస్తములో క్రీస్తు ద్వారా మనం గొప్ప విజయం సాధించాము. మన విజయానికి ఆధారము గలది దేవుని ప్రేమ. మరణముగాని, జీవముగాని, దూతలుగాని, ప్రధానులుగాని, ఉన్నవిగాని, రాబోవునవిగాని, శక్తులుగాని, ఎత్తుగాని, లోతుగాని, సృష్టింపబడిన మరి దేనినైనను మన ప్రభువైన క్రీస్తుయేసునందున్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపలేవు. ఇది మనకు లభించిన గొప్ప ఆశీర్వాదం. మనం దేవుని ప్రేమలో స్థిరంగా నిలబడి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ జీవిద్దాం. ఈ వాక్యం మన హృదయాలను బలపరచుగాక.